ప్రెజెంట్ మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారా? లేదా ఇప్పుడే గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నారా? లేదా గ్రాడ్యుయేట్ అయిపోయి కెరీర్ గ్యాప్ ఉందా? ఏదైనా ఒక 6-7 నెలలు లేకపోతే 1 మంత్ లేకపోతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ సైడ్ కెరీర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఈ టైంలో కామన్ గా వచ్చే బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఇప్పుడు మార్కెట్ లో ఏం నడుస్తుంది, నేను ఏం నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి? చాలా కన్ఫ్యూజన్ కదా. రిలేటివ్స్ ఒకటి చెప్తారు, ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తారు, సీనియర్స్ ఇంకోటి చెప్తారు. స్టాప్. ఇంకా ఈ కన్ఫ్యూజన్ అంతా వదిలేయండి. ఈ రోజు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు గెట్ అబ్సల్యూట్ క్లారిటీ. ఫ్రెషర్స్ కి బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ అండ్ డేటా డొమైన్స్ లో ఎటువంటి టాప్ ఐటీ కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏం తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇట్లాంటి ఇంకా మంచి కంటెంట్ మీ దగ్గర మేము తీసుకురావాలంటే మాకు మీరు ఇవ్వాల్సింది మీ సబ్స్క్రిప్షన్. అది ఇస్తే ఇంకా మోటివేషన్ తో వర్క్ చేస్తాం అనమాట. So getting into the topic, first and foremost, let's talk about the heart of IT. అదే కోడింగ్ గురించి. మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా, వెబ్సైట్స్ బిల్డ్ చేయాలన్నా, యాప్స్ క్రియేట్ చేయాలన్నా కోడ్ రాయాల్సిందే. సో కోడ్ సైడ్ లో ఫ్రెషర్స్ కి హై డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఇంకొక క్లారిటీ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మీకు ఏఐ వస్తుంది, కోడ్ రాస్తుంది అన్న డౌట్ ఉంటే, ఆ ఏఐ రాసిన కోడ్ అర్థం చేసుకోవాలంటే కూడా మీకు కోడింగ్ వచ్చి ఉండాలి. ఇప్పుడున్న సమయంలో ఇంకా కంప్లీట్ గా ఏఐ అయితే రాలేదు. అది మీరు ఎవరైనా మీ చుట్టాలో లేకపోతే ఇంకెవరైనా కూడా వర్క్ చేస్తుంటే వాళ్ళని అడగండి, నిజంగా కోడింగ్ చేయట్లేదా, మీరు మొత్తం ఏఐ చేసుకుంటున్నా అంటే మనల్ని వాళ్ళు కింద నుంచి పైదాకా చూస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కష్టపడి కోడ్ ఇంకా రాస్తున్నారు కాబట్టి. సో అందుకని మనం కోడింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్స్. ఆబ్వియస్ గా ఫుల్ స్టాక్ అనేసరికి మనం ఏం చూస్ చేసుకోవచ్చు అంటే, మార్కెట్ లో ఎక్కువగా కనిపించేది జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మన్ స్టాక్, మీన్ స్టాక్, .NET ఫుల్ స్టాక్. సో మొత్తం కూడా మనకి 5 ఫుల్ స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ముందు మీన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సింపుల్ లాజిక్. ఒక కంపెనీకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంతా హ్యాండిల్ చేసే ఒక డెవలపర్ దొరికితే ఇద్దరిని హైర్ చేసుకునే పని ఉండదు కదా. అందులో కూడా మన్ స్టాక్ అంటే MongoDB, Express.js, React అండ్ Node.js. ఇప్పుడు మార్కెట్ లో ఇది ఒక హాట్ స్టాక్ అనమాట. ఇది జావా స్క్రిప్ట్ బేస్డ్ గా రన్ అవుతుంది. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. స్టార్ట్అప్స్ నుంచి MNCs వరకు మెన్ స్టాక్ డెవలపర్స్ కి ఫుల్ డిమాండ్ అయితే ఉంది. సో మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటే బ్లైండ్ గా మెన్ స్టాక్ కోర్సు లేకపోతే మీన్ స్టాక్ కోర్సు ఈ రెండిట్లో చూస్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జస్ట్ నేర్చుకుని వదిలేకండి, ఇది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, జావా ఫుల్ స్టాక్ విత్ స్ప్రింగ్ బూట్. ఇది ఎందుకు అంటే, ఫర్ డికేడ్స్ జావా ఇంకా కూడా లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ కి ఖచ్చితంగా జావానే వాడతారు. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి హ్యూజ్ MNCs లో స్టిల్ హెవీ రిలే ఆన్ జావా అయితే ఉందన్నమాట. ఎందుకు అంటే దాని సెక్యూరిటీ అండ్ పర్ఫార్మెన్స్ అలాగా. మీరు నోటి మీద మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫైల్ చేసే ITR వెబ్సైట్ దగ్గర నుంచి, పాస్పోర్ట్ సేవ దగ్గర నుంచి, SBI బ్యాంక్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా TCS, ఇన్ఫోసిస్ వాళ్ళు మెయింటైన్ చేసేవి. ఇవన్నీ కూడా జావా మీదే రన్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్. జావా విత్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, ఈ కాంబినేషన్ కి అసలు తిరుగు అనేది లేదు. మీరు జస్ట్ ఫ్రెషర్ అయినా, లేదా 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 5 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈ జావా విత్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ కి తిరుగు అనేది లేదు. హై పేయింగ్ అండ్ స్టేబుల్ జాబ్ మీ సొంతం అవుతుంది అనమాట. సో కోడింగ్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పాత్. మనం అసలు ఫుల్ స్టాక్స్ గురించి మాట్లాడితే జావాని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయలేం. ఇంకొకటి వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్. ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ ఎవర్ పవర్ఫుల్ అనమాట. పైథాన్ అంటే చాలా వర్స్టైల్ లాంగ్వేజ్, ఈజీ టు లర్న్, సింటాక్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ ప్లెయిన్ పైథాన్ నేర్చుకుంటే సరిపోదు. దాంతో పాటు ఒక ఫ్రేమ్ వర్క్ అనేది నేర్చుకోవాలి, జాంగో ఆర్ ఫ్లాస్క్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఈ ఫ్రేమ్ వర్క్ తో మీ పవర్ఫుల్ వెబ్ అప్లికేషన్స్, APIs అండ్ కాంప్లెక్స్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ బిల్డ్ చేయగలరు. ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై, యూట్యూబ్ వీటన్నిటిని కూడా పైథానే పవర్ చేస్తుంది అనమాట. పైథాన్ AIML డేటా సైన్స్ లో ఎంత పవర్ఫుల్ లో, దాని వల్లే దీని బ్యాక్ ఎండ్ కూడా జనాలు ఎందుకు ఆల్రెడీ AIML అని మనం ఇక్కడ వాడుతున్నాం కదా, లెట్స్ గో విత్ పైథాన్ ఫర్ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనే థాట్ తో ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ అనేది పైథాన్ అవుతుంది. అండ్ ఇంకొక లెగసీ టెక్నాలజీ విత్ ఇస్ నథింగ్ బట్ .NET ఏంటి అంటే, దీనికి బయట మార్కెట్ లో భయంకరంగా ఓపెనింగ్స్ ఉంటాయి. .NET అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మామూలుగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లో గానీ, లేకపోతే మామూలు వెబ్ డెవలప్మెంట్ లో గానీ .NET అనేది బాగానే వాడతారు. కానీ ఇక్కడ ఏంటంటే జనాలు .NET నేర్చుకోవడం తగ్గించేసిన దాని వల్ల ఆ రోల్స్ కి డిమాండ్
అనేది పెరిగింది, సప్లై అనేది తగ్గింది. అంటే దానికి కావాల్సిన స్కిల్డ్ పీపుల్ అనేది లేదు. కాబట్టి ఎవరైనా .NET నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా జాబ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. అండ్ మెయిన్ గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో 1 year 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి .NET మీద మార్కెట్ అనేది చాలా బాగుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఫుల్ స్టాక్స్. ఇప్పుడు నాన్ కోడింగ్ సైడ్ చూద్దాం. అసలు నాకు నాన్ కోడింగ్ సైడ్ ఏం నేర్చుకోవాలి అనే డౌట్ కనుక మీకుంటే హై డిమాండ్ ఉన్న ఐటీ రోల్స్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకుందాం. నాన్ ఐటీ స్టూడెంట్స్ చాలా మందికి డౌట్ ఉంది ఏది నేర్చుకోవాలని చెప్పేసి. అందులో చూస్తే ఫస్ట్ థింగ్ ఐటీ సపోర్ట్ ఇంజనీర్. నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీకి ఫౌండేషన్ లాంటిది ఐటీ సపోర్ట్ ఇంజనీర్ రోల్ అనమాట. మీకు ల్యాప్టాప్ లో వైఫై పని చేయకపోయినా, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వకపోయినా మనం ఎంత ఫ్రస్ట్రేట్ అవుతాం తెలుసు కదా. ఇప్పుడు అలాంటిది ఒక కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కి జరిగితే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది ఒక ఐటీ సపోర్ట్ ఇంజనీర్. ఈ రోల్ లో మీరు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ని ట్రబుల్ షూట్ చేస్తారు. ఇది ఐటీలో చాలా ఫండమెంటల్ అండ్ క్రూషియల్ రోల్. ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇది ఒక లాంచ్ ప్యాడ్ లాంటిది. ఇక్కడ నుంచి మీరు నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇలాంటి అడ్వాన్స్ ఫీల్డ్ లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్ ఉంటుంది. సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టం ఉంటే ఇది ఒక ఎక్సలెంట్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూఐ యూఎక్స్ డిజైనర్. సూపర్ క్రియేటివ్ అండ్ ఎగ్జైటింగ్ రోల్. యూఐ యూఎక్స్ డిజైనర్ అనేది మీకు స్విగ్గీ గానీ, జొమాటో గానీ, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ చూసేటప్పుడు ఎంత ఈజీగా, ఎంత అందంగా, ఎంత చూడచక్కనిగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మ్యాజిక్ చేసేది ఒక యూఐ యూఎక్స్ డిజైనర్ అన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి, యూఐ అండ్ యూఎక్స్. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, అంటే యాప్ లుక్ అండ్ ఫీల్, కలర్, బటన్స్, ఐకాన్స్ ఇలా అన్ని ఇక్కడ ఉంటాయి. అదే యూఎక్స్ అంటే ఆ యాప్ ని యూజ్ చేసేటప్పుడు యూజర్ కి వచ్చే ఓవరాల్ ఫీలింగ్, ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత స్మూత్ గా యాప్ అనేది పనిచేస్తుంది, ఇదంతా కూడా ఒక యూఎక్స్ డిజైనర్ చేస్తారనమాట. దీనికి మీరు ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ నీడ్ క్రియేటివిటీ అండ్ ఎంపతి. అంటే యూజర్ పొజిషన్ నుంచి మీరు ఆలోచించాలి. నేనే ఒక యూజర్ అయితే ఇలాంటి ఒక యాప్ నేను చూస్తానా, నేనే యూజర్ అయితే ఈ బటన్ ఇక్కడ ఉంటే నాకు నచ్చుతుందా, ఇలాగా మీరు ఆలోచిస్తే ఫిగ్మా లాంటి టూల్స్ యూజ్ చేసుకుని ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే చాలు. ఫ్రెషర్స్ కి మంచి డిమాండ్ అనేది కరెంట్ గా ఉందన్నమాట. ఇది యూఐ యూఎక్స్ ఫీల్డ్. థర్డ్ థింగ్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఇది ఏంటి, ఇందులో కోడింగ్ ఉండదా అంటే టెస్టింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు, కానీ టెస్టింగ్ లో జావా ఉంటుంది. మెయిన్ గా ఇప్పుడు జావా సెలివైన ట్రెండింగ్. టెస్టింగ్ అంటే నాన్ కోడింగ్ లోకి ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ మీకు చెప్పాలనుకున్నాను. మోస్ట్లీ అందరూ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఎక్సెల్ తో చేసే మాన్యువల్ టెస్టింగ్ అనుకుంటారు, దానికి రోజులు చెల్లిపోయాయి అనమాట. ఇప్పుడు సిప్రస్ లేకపోతే సెలీనియం లాంటి టూల్స్ యూజ్ చేసి మీరు స్క్రిప్ట్ రాయడం నేర్చుకోవాలి. ఇక్కడ కొంచెం స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అవసరం, బట్ ఫుల్ ఫ్లెష్ డెవలప్మెంట్ అంత అయితే ఉండదు. ఒక సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ గా బగ్ ఫ్రీగా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసేది ఈ టెస్టింగ్ టీమ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ క్రూషియల్ అండ్ రెస్పెక్టెడ్ రోల్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. సో చూసారు కదా, కోడింగ్ రాకపోయినా ఐటీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ టెస్టింగ్ కి ఇది వరకు ఫ్రెషర్స్ కి కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉండేవి, కానీ ఈ మధ్య కాలంలో 1 year 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ కి కొంచెం తగ్గింది. బట్ స్టిల్ నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే టెస్టింగ్ ఇస్ స్టిల్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇవన్నీ కాదు, థర్డ్ డొమైన్ ఇస్ డేటా వరల్డ్. డేటా ఇస్ అ న్యూ ఆయిల్. ఈ మాట మీరు వినే ఉంటారు, అండ్ ఇట్స్ 100% డేటాని అర్థం చేసుకుని దాని నుంచి ఇన్సైట్స్ తీసే వాళ్ళకి ఇప్పుడు ఫుల్ డిమాండ్. సో డేటా సైడ్ టాప్ కోర్సెస్ ఏంటో చూద్దాం. డేటా అనలిటిక్స్. ఇక్కడ మీరు మెయిన్ వర్క్ డేటాని అనలైజ్ చేసి కంపెనీకి యూస్ఫుల్ ఇన్సైట్స్ అనేది ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, మన సేల్స్ ఎందుకు తగ్గిపోయాయి, ఆర్ ఏ కస్టమర్ మన ప్రోడక్ట్ ని ఎక్కువ కొంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడమే ఒక డేటా అనలిస్ట్ చేసే పని. దీనికి మీరు నేర్చుకోవాల్సింది SQL, ఎందుకంటే మీరు డేటాబేస్ తో మాట్లాడాలి కాబట్టి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అడ్వాన్స్ లెవెల్ లో ఇది నేర్చుకోవాలి. అండ్ విజువలైజేషన్ టూల్స్ అనమాట, అంటే టాబ్లూ, పవర్ BI లాంటివి. అండ్ పైథాన్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలి, అండ్ అది ఒక యాడ్ ఆన్ అవుతుంది. ఈ రోల్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ బిగ్ వన్ ఇస్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. డేటా సైన్స్ అనలిటిక్స్ కి ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే డేటా అనలిటిక్స్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ లెవెల్ డేటా సైన్స్. ఇక్కడ మీరు ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తారు యూజింగ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. మీరు మోడల్స్ ని కూడా బిల్డ్ చేస్తారు. యూట్యూబ్ లో మీకు నెక్స్ట్ ఏం వీడియో రికమెండ్ చేయాలి, అమెజాన్ మీకు ఏం ప్రోడక్ట్ చూపించాలి, అంతా కూడా మెషిన్ లెర్నింగ్ మాయే. దీనికి స్ట్రాంగ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్, పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ లైబ్రరీస్ లైక్ పాండాస్, నంపైస్ అనేది అవసరం. ML ఆల్గరిథమ్స్ మీద గుడ్ కమాండ్ అయితే ఉండాలి. ఇది కొంచెం టఫ్ అయితే, బట్ రివార్డ్స్ ఆర్ మ్యాసివ్. అంటే నిజంగా మీరు హై నాలెడ్జ్ కనుక ఇందులో గెయిన్ చేసుకోగలిగితే మంచి ఫ్యూచర్ బయట ఉంది. బట్ ఇంటర్న్ గా అయితే వెళ్ళాలి. స్ట్రైట్ అవే మీకు డేటా సైన్స్ రోల్ అయితే ఎక్కడ కూడా ఆఫర్ చేయరు. ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. బట్ మీకు కోడింగ్ వద్దు అనుకుంటే మీరు ఇది నేర్చుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇది కొంచెం డేటా అనలిస్ట్ రోల్ కి రిలవెంట్ గానే ఉంటుంది. బట్ ద డిఫరెన్స్ ఇస్ ఇక్కడ మీరు BI డెవలపర్ రోజు అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వడం వేరు. ఒక కంపెనీ CEO కి ప్రతిరోజు మార్నింగ్ సేల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడానికి లైవ్ డాష్ బోర్డ్ కావాలి కదా, ఆ పని చేసేదే BI డెవలపర్స్. వీళ్ళు పవర్ఫుల్, ఆటోమేటెడ్ అండ్
ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తుంటారు అనమాట. డేటాను క్లీన్ చేసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో పెట్టి కంపెనీలో ఉన్న అందరికి అర్థమయ్యేలా ప్రజెంట్ చేయడమే వీళ్ళ స్పెషాలిటీ. వీళ్ళకి టాబ్లూ ఆర్ పవర్ బిఐ మీద డీప్ ఎక్స్పర్టైజ్ అయితే ఉండాలి అండ్ ఎస్క్యూఎల్ లో ప్రో లెవెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ మీద కూడా గ్రిప్ అనేది ఉండాలన్నమాట. సో అన్ని బాగానే చెప్పారు భయ్య. ఇప్పుడు మాకేది బెస్ట్ అనేది మేము ఎలా చూసుకోవాలని మీరు అనుకుంటే, మీకు డేటా సైడ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, డేటా అనలిటిక్స్, డేటాని చూసి కొత్త ఆల్గరిథమ్స్ తయారు చేయడం మీద ఇంట్రెస్ట్ ఉందా, వెబ్ డెవలప్మెంట్స్ యాప్స్ బిల్డ్ చేయాలని ఉందా, లేదా అసలు కోడింగే వద్దు క్రియేటివ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే యూఐ యూఎక్స్ లేకపోతే ఇంకా ఏది అన్నది ఫస్ట్ అయితే ఈ మూడిట్లో మీకు ఏది కావాలి అనేది మీరు చూస్ చేసుకోండి. అంటే నేను ఎటు వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు కోడింగ్ సైడ్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు మొత్తానికి అనుకున్నాం, అక్కడ మీకు 5 ఆప్షన్లు ఉన్నాయి. అంటే మెన్ స్టాక్, మీన్ స్టాక్, డాట్ నెట్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్. సో 5 ఆప్షన్స్ లో నేను ఏది చూస్ చేసుకోవాలని డౌట్ మీకుంటే నెల రోజులు టైం స్పెండ్ చేసి ఒక్కొక్క దాని మీద రోజుకి 3 to 4 అవర్స్ పాటు 5 days ఫర్ ఈచ్ స్పెండ్ చేయండి. అసలు మెన్ స్టాకే ఉంది లేదా జావా ఫుల్ స్టాకే ఉంది, జావాలో ఏముంటాయి, ఎటువంటి బిల్డ్ చేస్తాం, ఏం నేర్చుకుంటే బెటర్, మార్కెట్ డిమాండ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గానే ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ ఏంటి, ఎటువంటి కంపెనీస్ వాడుతున్నారు, ఎంతమంది ప్రొఫెషనల్స్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే లింక్డ్ఇన్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ అని టైప్ చేయండి. జావా ఫుల్ స్టాక్ అని తీసుకున్న తర్వాత అక్కడ ఎంతమంది ఎలా కెరీర్ బిల్డ్ చేసుకున్నారు, మీకు వాళ్ళ లైఫ్ జర్నీ, జావాలో ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, మీరు అవి చూడొచ్చు. సో ఈ రకంగా ఒక్కొక్క కోర్స్ మీద, అది జావా అయితే జావా, మెన్ అయితే మెన్, మీన్ అయితే మీన్, ప్రతి దాని మీద ఒక డొమైన్ కి సంబంధించి ఒక కోడింగ్ సంబంధించి ఒక్కొక్క దానికి 5 రోజులు డైలీ 2 to 3 అవర్స్ స్పెండ్ చేసి మీరు ఇన్సైట్స్ తెలుసుకోండి. మీకు అర్థమవుతుంది ఏది నిన్ను ఎగ్జైట్ చేసింది, ఏది నీకు అర్థమవుతుంది, ఏది నీ బుర్రకెక్కుతుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా చేస్తే అప్పుడు ఆ కోర్స్ ని టేకప్ చేసి 5 to 6 months పాటు కంటిన్యూస్ గా దాని మీద కూర్చొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి నెక్స్ట్ యు ఆర్ రెడీ టు అప్లై ఫర్ జాబ్స్. సేమ్ థింగ్ మీరు డేటా చూసి